లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ ధ్యానుల అనుభవాలు, ఉన్నతమైన ఆత్మజ్ఞాన సందేశాలు, నూతన సత్యయుగ సమాచారం, ఫిఫ్త్ డైమెన్షన్కి సంబంధించిన సమాచారం, లైవ్ గైడెడ్ మెడిటేషన్స్, ఆస్ట్రల్ మాస్టర్స్ ద్వారా వచ్చిన ఛానలింగ్ మెసేజెస్, ఇంకా ఎన్నో కార్యక్రమాలు లైవ్లో చూడాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే ఈ క్రింది లింక్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. లైట్ వర్కర్స్ వాట్సాప్ గ్రూప్లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్కి వాట్సాప్లో జాయిన్ మీ అని మెసేజ్ చేయగలరు. నంబర్ 9751898004. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా పత్రిజీ సూచించిన స్వాధ్యాయ యోగం తప్పనిసరిగా చేయాలి. స్వాధ్యాయ యోగంలో భాగంగా పత్రిజీ రాసిన పుస్తకాలు, న్యూ ఏజ్ సైన్స్ పుస్తకాలు, ఇతర ఆధ్యాత్మిక తెలుగు మరియు ఇంగ్లీష్ పుస్తకాలు కావాలనుకునేవారు వెంటనే ఈ క్రింది నెంబర్లకి సంప్రదించగలరు. నంబర్స్ 9032596493 లేదా 9491557847 మరియు ధ్యానం చేసుకోవడానికి ఉపయోగపడే కళ్ళకి సంబంధించిన సమస్యకి స్పెషల్ ఐ పిరమిడ్, నడుము నొప్పికి సంబంధించిన పిరమిడ్స్, మోకాల నొప్పులకి సంబంధించిన పిరమిడ్స్, క్రిస్టల్ ట్రీ పిరమిడ్స్, కాపర్ పిరమిడ్స్, ఆర్గాన్ పిరమిడ్స్, ఆరోగ్యంకి సంబంధించిన బ్లాక్ టెర్మినల్ క్రిస్టల్ పిరమిడ్, ఎనర్జీకి సంబంధించిన 7 చక్రా పిరమిడ్, సంపదకి సంబంధించిన సిట్రిన్ పిరమిడ్, జ్ఞానానికి పిల్లలకి సంబంధించిన గోమతి చక్రా పిరమిడ్. హాయ్ ఫ్రెండ్స్, ఆత్మబంధులందరికీ నమస్కారం అండి. లైట్ వర్కర్స్ టీవీ వారు సమర్పిస్తున్న ఈ రాంతా అద్భుతమైన విజ్ఞానానికి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముందుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపకులు మన మైత్రేయ బుద్ధుడు అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి హృదయపూర్వక పాదాభివందనాలు, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని కూడా ఈ సెషన్ కి ఆహ్వానిద్దాం. ఫ్రెండ్స్, మరి ఎంతో చక్కగా లైట్ వర్కర్స్ టీవీ ఒక ప్లాట్ఫామ్ ని మనందరికీ కూడా అందించి అద్భుతమైన జ్ఞానాన్ని, అద్భుతమైన మాస్టర్స్ ని పరిచయం చేస్తోంది. ఫ్రెండ్స్, మరి అటువంటి చక్కటి టీం కు రంజిత్ సార్ కి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఈ రోజు 40వ రోజుకు వచ్చేసాం ఫ్రెండ్స్. రాంతా విజ్ఞానంలో చూస్తూ ఉండగానే మరి 8వ చాప్టర్ సృష్టి పరిణామ క్రమాలు, అంటే ఎలా సృష్టి జరిగింది, ఆరంభంలో సృష్టి ఎలా జరిగింది, దాన్ని ఎలా డెవలప్ అయింది, పరిణామం ఏంటి అనేది చక్కగా మనకు అనసూయ మేడం గారు 4 రోజుల నుంచి చెప్తున్నారు. ఈ రోజు 5వ రోజు. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అల్లాబక్ష సార్ ని కోరుతున్నాము. ఓవర్ టు యు అల్లాబక్ష సార్. ఓకే, నమస్తే మేడం. ముందుగా మనందరి గురువు అయినటువంటి, విశ్వగురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే తన అద్భుతమైన జ్ఞానంతో మస్తిష్కానికి సంబంధించిందైనా, అది ఏలియన్స్ కి సంబంధించిందైనా, అది సంకల్పానికి సంబంధించిందైనా ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విషయాల మీద తనకున్నటువంటి జ్ఞానాన్ని మనకి పంచుతున్నటువంటి మాస్టర్ టీచర్ రాంతా గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే మహా అవతార్ బాబాజీ గారికి, ఇమ్మోర్టల్ మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. లైట్ వర్కర్స్ ఛానల్ కి, లైట్ వర్కర్స్ టీవీకి రంజిత్ సార్ గారికి, వారి టీం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మాస్టర్స్. వెల్కమ్ మాస్టర్స్. 108 రోజుల రాంతా విజ్ఞాన సాగరంలో మన ప్రయాణంలో ఈ రోజు 40th డే, 40వ రోజు. దాదాపుగా సగం రోజుల వరకు మనం వచ్చేసాము. 8వ చాప్టర్ సృష్టి పరిణామ క్రమాలని మనకి అనసూయ మేడం గారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
ఈ రోజుతో సృష్టి పరిణామ క్రమాలు చాప్టర్ ముగిసిపోతుంది. రేపు మనం రామ్తా విజ్ఞానంలో ఉన్నటువంటి మరొక అధ్యాయంలోనికి వెళ్తాము. ఈ సందర్భంగా ఒక 2 విషయాలు మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను మాస్టర్స్. రామ్తా తన యొక్క జ్ఞాన వర్షాన్ని అందరి మీద కురిపిస్తూనే ఉంటాడు. తన యొక్క ప్రేమ వర్షాన్ని అందరి మీద సదా కురిపిస్తూనే ఉంటాడు. రామ్తా ఏమంటారంటే, జస్ట్ నా పేరు ఉన్నంత మాత్రాన మిమ్మల్ని, నా పేరు విన్నంత మాత్రాన మిమ్మల్ని నేను మీ చెయ్యి పట్టుకొని సప్తమ ప్రజ్ఞాతలం వరకు తీసుకొని వెళ్తాను అంటారండి. నా పేరు మీరు వింటే చాలు, నా పేరు విని నా జ్ఞానాన్ని అభ్యసన, నా జ్ఞానం అంటే అది మీ జ్ఞానమే, నా పేరు విని మీ స్వయం వైపు, మీ ఆత్మ వైపు మీరు అడుగులు వేసినంత మాత్రానే నేను మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని సప్తమ ప్రజ్ఞాతలం వైపుగా తీసుకొని వెళ్తాను అని చెప్పి అంటారు రామ్తా. ఎస్, ఆయన చెప్పిన మాట 100% కరెక్ట్ మాస్టర్స్. అందుకే ఆయన మన అందరి మీద ప్రేమ వర్షాన్ని కురిపిస్తూనే ఉంటాము. కానీ మనలో అతి కొద్ది మంది మాత్రమే మన అంతరంగాన్ని శూన్యం చేసుకొని రామ్తా కురిపిస్తున్నటువంటి ఆ వర్షపుగా చినుకుని మన మన హృదయనేటువంటి ముత్యపు చిప్పలోకి దాచిపెట్టుకొని ఆ జ్ఞాన ముత్యాలుగా మనం దాన్ని పరివర్తన చెందించగలుగుతాం. అలాంటి రామ్తా జ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆ జ్ఞాన ముత్యాలని తాను ఆ రామ్తా యొక్క ప్రేమతత్వంలో మునిగిపోయి ఒక రామ్తా విజ్ఞానానికి పూర్తిగా సరెండర్నెస్ లోకి వెళ్ళిపోయినటువంటి మన సామర్లకోటకి చెందిన శ్రీదేవి మేడం గారికి తన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు తనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే మేడం. ఈ సందర్భంగా రామ్తా యొక్క సందేశం ఏంటంటే, పుట్టినరోజు వేడుకలు తల్లిదండ్రులని గుర్తుకు తెచ్చుకునేటువంటి ఒక అద్భుతమైన సందర్భం. మనకి తమ ద్వారా జన్మనిచ్చారు, ఆత్మ రూపాలుగా ఉన్న మనం శరీర రూపాలుగా దాల్చుకొని మనం వాళ్ళని ఎంచుకుని వచ్చాము. వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇది మంచి సందర్భము. అలాగే రామ్తా ఏం సూచిస్తారంటే, పుట్టినరోజు వేడుకలు మీకు ఆనందాన్ని కలిగించినట్టు మీరు చేసుకోండి, కానీ రివర్స్ ఏజింగ్ లో చేసుకోండి అంటారు. సో మీకు రామ్తా తరపున నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, రివర్స్ ఏజింగ్ లో చేసుకోండి. రివర్స్ ఏజింగ్ అంటే మీ వయస్సుని 1 సంవత్సరం తగ్గించుకోండి. సుమారు మీకు ఇంత వయస్సు అని చెప్పి ఏదో చెప్పబడుతుంది కదా భౌతికంలో, దాని నుంచి 1 ఇయర్ తగ్గించుకోండి. నెక్స్ట్ మళ్ళీ May 4th వచ్చేటప్పటికి ఇంకొక 1 ఇయర్ తగ్గించుకోండి. ఈ రివర్స్ ఏజింగ్ లో మీరు సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పి రామ్తా చెప్తారు. అదే మీకు చెప్పాను. ప్లస్ మా రామ్తా విజ్ఞానాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఫోకస్ మెడిటేషన్ ని మీరు ఏలియన్స్ వర్క్ షాప్ నుంచి మీతో ప్రారంభించడం జరిగింది. అది ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా మీరు చేయిస్తూ వచ్చారు. కాబట్టి రామ్తా ఇమ్మోర్టల్ జోన్ తరపున, ఇమ్మోర్టల్ యూనివర్సిటీ తరపున మీకు, ప్లస్ లైట్ వర్కర్స్ తరపున కూడా మీకు రామ్తా విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి సదా కృషి చేస్తున్న మీకు మా జన్మదిన శుభాకాంక్షలు మేడం. అలాగే ఈ రోజు టాపిక్ సృష్టి పరిణామ క్రమాలు అనే టాపిక్ ని మనకి అనసూయ మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నిజంగా దాంట్లో ఉంటుందండి, మనం దేహంతో ఆట ఆడుకోవడం కోసం వచ్చినటువంటి దైవాలమని. ఈ దేహంతో ఆట ఆడుకోవడం కోసం వచ్చినటువంటి దైవాలం. ఈ ఆటలు ఎన్నో ఆడుకున్నాము, ఎన్నో వినోదాలుగా మనం చూసాము. కానీ ఈ మాయలో పడిపోయి దేహాలమే అన్నటువంటి కాన్షియస్ లో ఉన్నాము. దాన్ని అధిగమించి దైవాలుగా మనం వెళ్ళగలగాలి. ఆ దైవాలుగా మనం వెళ్ళడానికి ఈ 108 days రామ్తా విజ్ఞానం అనేది ఇది మనకు ఒక సిలబస్ మాస్టర్. ఇదేదో ఒక పుస్తకంలోని కొన్ని అధ్యాయాల్ని కొంతమంది చెప్తున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ 21 అంకె అనేది మీ అందరికీ తెలుసు ఎంత ప్రాధాన్యతను సంతరించుకుందో. మీ న్యూరోప్లాస్టిసిటీని మార్చగలిగేటువంటి అంకె 21. అందుకనే 21 మంది మాస్టర్స్ తోటి మనం చెప్పిస్తూ ఉన్నాము. ఇది ఒక అద్భుతమైనటువంటి రామ్తా ద్వారా నిర్వహించబడుతున్నటువంటి గ్రేట్ ప్లాన్ ఇది. ఇట్స్ ఏ గ్రేట్ ప్లాన్ ఇది. ఆ ప్లాన్ లోనే మనందరం కలిసి నేర్చుకుంటున్నాము. సో ఓవర్ టు యు అనసూయ మేడం. అనసూయ మేడం గారు మీరు చెప్పిన తర్వాత యథావిధిగా 8:40, 8:45కి శ్రీదేవి మేడం గారు సెషన్ అప్పగించండి. తను ఎప్పటిలాగానే మనకి ఫోకస్ మెడిటేషన్ ని ఈ రోజు మేడం గారే చేయిస్తారు. సో ఓవర్ టు యు అనసూయ మేడం. 1 minute సార్. మరి మేడం గారికి, శ్రీదేవి మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు లైట్ వర్కర్స్ టీం తరఫున. మేడం చాలా చాలా హ్యాపీ మేడం. ఈ రోజు ఒక గ్రేట్ సోల్ భూమి మీదకి వచ్చిన రోజు అన్నమాట. ఒక ఫోకస్ మెడిటేషన్ నేను ఫస్ట్ రోజు ఇన్స్పైర్ అయ్యాను.
ఎంత బాగా అంటే అసలు ఇప్పటి వరకు నేను అలాంటి ఫోకస్ మెడిటేషన్ చాలా చాలా అద్భుతం. మీ నోట్ థ్యాంక్ యూ సార్. వస్తున్నప్పటికీ కానీ అది అక్కడి నుంచి ఫ్లో వస్తుంది. ఓకే, అవును సార్. సోల్ నుంచి వస్తుంది. కంగ్రాచులేషన్స్ మేడం, చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఓకే యూ. సార్. మీకు Yes, అల్లబక్షి సార్కి రామ్ తరఫున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అనసూయ మేడంకి అందరికీ కూడా అవును మేడం, నిజంగా జన్మదిన శుభాకాంక్షలు మేడం. రంజిత్ సార్ థ్యాంక్ చెప్పినట్టు యూ. థ్యాంక్ యూ. సారే వాకినై చెప్పినట్టే ఉంటుంది మేడం. మీరు అయ్యో, చెప్తా నేను ఇక్కడ కూర్చోవడం అండి అంతా రామ్ చైతన్యమే, అవే నా ఆత్మశక్తి నడిపిస్తుంది అంతండి. థ్యాంక్ యూ. ఎంతటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అనంతకోటి ధన్యవాదాలతో థ్యాంక్ యూ అండి, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అనసూయ మేడం గారు, మీరు కంటిన్యూ చేయండి. రైట్. ఓకే అండి. ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలండి. మనకి ఈ అవకాశాన్ని ఇచ్చిన రామ్తా మాస్టర్ గారికి, అల్లాబక్ సార్ గారికి, రంజిత్ సార్ గారికి, రామ్తా శ్రీదేవి మేడం గారికి, ప్రొద్దుటూరు శ్రీదేవి మేడం గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఈరోజు సృష్టి పరిణామ క్రమంలో లాస్ట్ రోజు అండి చెప్పుకుంటున్నాం. మాస్టర్ రామ్తా అంటే స్టూడెంట్, గురువు శిష్యుల్లాగా సార్ సంబోధిస్తా చెప్తున్నాడు కదా. మాస్టర్, మీరు బోధిస్తున్న విషయాలను అన్నిటినీ నేర్చుకోవాలో నేర్చుకోకూడదో అనే విషయాన్ని గురించిన ఏ నిర్ణయాన్ని తీసుకోలేని పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఉన్నాను. మీ మాటలు వింటూ ఉంటే ఎంతో సంతోషం కలుగుతూ ఉంది. అయినా మీరు చెబుతున్నది అసత్యమేమో అన్న సంశయం కూడా నాలో కలుగుతూ ఉంది. నా సంశయం నివృత్తి చేయగల ఏ రుజువునైనా మీరు చూపించగలరా? నాకు ఇంత చెప్తూ ఉన్నా కూడా ఇంకా సంశయం కలుగుతూ ఉంది. సహజం కదండి, మనందరికి ఇంత చెప్తానా కూడా ఇంకా సంశయాలు కలుగుతున్నాయి కదా. మన తరఫున మాస్టర్ చెప్తున్నారు అనమాట. నాకు డౌట్ క్లారిటీ చేయగలరా అంటే, రామ్తా మాస్టర్, నేను ఏ రుజువును మీకు చూపించలేను. అసత్యం అంటే ఏమిటో, అసత్యం అంటే ఏమిటనుకుంటున్నారో మీరు చెప్పండి విందాం. అసత్యం అంటేనా? మాస్టర్ అంటున్నాడు, అసత్యం అంటేనా? మీ సంగతే గమనించండి. సృష్టి ఎలా ప్రారంభమైందో వర్ణించి చెబుతున్న మీ మాటల క్యాసెట్ ను నేను ఈ మధ్య విన్నాను. వినడానికి ఎంతో బాగానే ఉంది. ఎంతో విపులంగానే మీరు సృష్టిని వర్ణించి చెప్పారు. మరో కొందరి వర్ణనల కన్నా ఎంతో బాగుంది మీ వర్ణన. మీరు వర్ణించిన విధంగానే సృష్టి జరిగి ఉంటుందని నమ్మాలని నాకు కూడా అనిపించింది. అయినా ఎందుకో నాకు ఆ నమ్మకం కలగడం లేదు. అదంతా వింటూ ఉన్నా కూడా ఇంకా ఎందుకో నాకు నమ్మకం కలగడం లేదు అని చెప్తున్నాడు అనమాట. మరి రామ్తా మాస్టర్ అంటున్నారు, మరి సృష్టి ఎలా జరిగిందంటారు? మాస్టర్, ఏమో నాకేం తెలియదు. సరిగ్గా సృష్టి ఎలా జరిగిందో తెలుసుకోవాలన్నదే నా ప్రయత్నం అంతా. అదే నాకు కూడా తెలియదు, ఎలా జరిగిందో తెలుసుకోవాలన్నదే నా ప్రయత్నం కూడా అని చెప్తున్నారు. రామ్తా, సృష్టి ఎలా జరిగిందో వివరించే ఎన్నో సిద్ధాంతాలను మీరు వినే ఉన్నారు కదా, వాటిల్లో ఏది మీకు నచ్చడం లేదా? మాస్టర్, ఇద్దరివో ముగ్గురివో మాటలు మాత్రమే నేను విన్నాను. అన్నింటికన్నా మీ వర్ణనే బాగుంది. నేను ఇంకా ఇంతకుముందు ముగ్గురి గురువులు విన్నాను, కానీ అందరిలో కూడా మీదే బాగుందని మళ్ళీ చెప్తున్నాడు అనమాట. ఎలా? ఎంతో విపులంగా అది ఎందుకు ఉందంటారు? అంత విపులమైన జ్ఞానం ఆ మాట్లాడుతున్న వాడికి ఎలా కలిగింది అనుకుంటున్నారు? ఆ మాట్లాడుతున్న వాడికి ఆ జ్ఞానం ఎలా కలిగింది అనుకుంటున్నారు అని చెప్తున్నారు. మాస్టర్, అనుభవం వల్ల. అది సమాధానం. నా అనుభవం ప్రకారం సృష్టి సరిగ్గా ఇలాగే జరిగింది. మరే పద్ధతిలోనూ ఈ సృష్టి జరగలేదు. నాకున్న జ్ఞానాన్ని నేను వర్ణిస్తున్నాను. ఇలాగే జరిగింది, నాకున్న జ్ఞానం ప్రకారం నేను ఇలాగే వర్ణిస్తున్నాను అని చెప్తున్నారు. మరి నాకు సందేహం ఎందుకు కలుగుతోందో అది కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. మాస్టర్ అడుగుతున్నాడు మళ్ళీ గురువుని. నాకెందుకు సందేహం కలిగిందో అది కూడా మీకు తెలిసే ఉంటుంది కదా అని చెప్పని మళ్ళీ అడుగుతున్నాడు. బాగా తెలుసు. జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఒప్పుకోకుండా ఉండడమే కారణం. నాకు బాగా తెలుసు, అది అంతా మీరు జ్ఞాపకం చేసుకోకుండా ఉండడానికి ఒప్పుకోవడం లేదు కదా, అదే కారణం అంటున్నాడు. మరో మాట కూడా చెబుతాను వినండి. నా క్యాసెట్ ను మళ్ళీ మరోమారు జాగ్రత్తగా వినండి. ఏ ఇతర సిద్ధాంతాలు సృష్టి క్రమాన్ని ఇంత స్పష్టంగా వర్ణించి చెప్పలేకపోతున్నాయనే విషయం మీకు అర్థమవుతూనే ఉంది కదా.
నా మాటల్లో అసందర్భోచితమైన ఏ మాట లేదన్న విషయము, ఖచ్చితమైన సంభవపు వివరణయే నా మాటల్లో ఉందన్న విషయము కూడా మీకు అర్థమయ్యే తీరుతుంది. సత్యం అదే. మళ్ళీ మీరు ఇంకొకసారి మళ్ళీ పెట్టుకొని వినండి. సత్యం అదే తెలుస్తుంది. వాటిల్లో అసందర్భోచం అంటే అబద్ధాలు ఏమి చెప్పడం లేదు, అన్ని నిజమే, సత్యమే చెప్తున్నాను అని చెప్తున్నారనమాట. ఎటొచ్చి మిమ్మల్ని నమ్మించడం మాత్రం నా వల్ల కుదిరే పని కాదు. మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం నేను ఎన్నడూ చెయ్యను. మిమ్మల్ని నమ్మించాలని నేను ఆ ప్రయత్నం ఎన్నడూ చెయ్యను. ఓ నమ్మకం మీలోనే సహజంగా ఏర్పడాలి కాబట్టి. అంతే కదండి. ఒక నమ్మకాన్ని ఎవరో చెప్తే మనం నమ్మలేం. మనం స్వయం సిద్ధంగా మనకై మనమే నమ్మాలి. అది ఎవరో చెప్తే అది చెప్పినట్టే ఉంటుంది. కాబట్టి స్వయంగా మనం అనుభూతి చెందితేనే ఆ నమ్మకం మనం దృఢంగా నమ్ముతాం అన్నమాట. కాబట్టి మాస్టర్ పోనీండి, ఆ విషయం స్పష్టంగా అర్థం చేసుకోవడం కోసం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చునా? రాంత అడగండి. దైవం మానవ దేహాల ద్వారా మరింతగా ఎదుగుతూ విస్తరిస్తున్నాడని మీరు అంటున్నారు. ఆ మాటకు అర్థం దివ్యమానసం మన సృజనాత్మకత ద్వారా మన ద్వారా మరింత విస్తృతం అవుతున్నదనా? దైవం మన మానవ దేహాల ద్వారా మరింతగా ఎదుగుతూ విస్తరిస్తున్నాడని మీరు అంటున్నారు కదా. ఆ మాటకు అర్థం దివ్యమానసం అంటే దివ్యులుగా ఉండే మానసం మన సృజనాత్మకత ద్వారా, మన సృష్టి ద్వారా మన ద్వారా మరింతగా విస్తృతం అవుతున్నదని మళ్ళీ అడుగుతున్నాను అనమాట. అవును రామ్త అంటున్నారు. అవును, ఎందుకంటే మీ ఆవిర్భావానికి ముందు మీ తండ్రి అయిన ఆ దైవం అనంత శూన్యంగా ఏ రూపము లేకుండానే ఉన్నాడు కనుక, మహా విస్తృతమైన స్థలావరణగా ఏ కాంతి లేకుండానే ఉన్నారు కనుక, తన్ను తాను ధ్యానించి ఉండకపోయినట్లయితే ఆ దైవం అనంత శూన్యుడిగా ఏ రూపము ఉండక కాంతి ఏమాత్రము లేని అనంత విస్తృతంగానే ఉండిపోయి ఉండేవాడు కనుక. ఎందుకంటే ఆవిర్భావానికి ముందు అంటే ఇదంతా జరగడానికి ముందు కూడా ఈ తండ్రి అయిన దైవం అనంత శూన్యంగా అంటే శూన్యం, మొత్తం అంతా శూన్యమేగా, ఏ రూపము లేకుండా ఉన్నాడు. మహావిస్తృతమైన స్థలావరణగా ఏ కాంతి లేకుండానే ఉన్నారు కనుక తన్ను తాను అంటే ఆ శూన్యంలోంచి తన్ను తాను ధ్యానించి ఉండకపోతే ఆ దైవం ఇంకా అనంత ధ్యానం చేసుకోకుండా ధ్యానం లేకుండా ఉంటే ఇంకా అనంతంగా అట్లే శూన్యంగా ఉండేవాడు అని చెప్తున్నారు అనమాట. ఏ కాంతి లేని అనంత విస్తృతంగానే, ఏ కాంతి కొంచెం కూడా కాంతి లేకుండా ఇంకా అంతగా కూడా శూన్యంగానే ఉండేవాడు కాబట్టి, ధ్యానంలో స్థితుడయ్యాడు కాబట్టే ఆలోచన మాత్రం అయి ఉన్న ఆ దైవం విస్తరించి కాంతి స్వరూపాన్ని పొందగలిగాడు. ధ్యానించాడు కాబట్టే కాంతిలాగా తన స్వరూపాన్ని పొందగలిగాడు. ఆ దైవమే విస్తరించి కాంతి స్వరూపాన్ని పొందగలిగాడు. ఆలోచనకు తొలి పరిణామం ఆ కాంతే. ఆలోచన కూడా ముందు కారణం పరిణామం ఆ కాంతి అన్నమాట. ఆ కాంతిలో నుంచే మనమందరం కూడా ఆ కాంతిలో నుంచే జన్మించాము. ఎందుకోసం? ఆ జన్మలు ఆ దైవం శాశ్వతుడిగా కొనసాగుతూ ఉండడానికే. శాశ్వతంగా కొనసాగడం ఎలా? అది ఆ ధ్యాన మార్గంలోనే. మనం శాశ్వతంగా ఉండాలన్నా కూడా ఆ ధ్యాన మార్గంలోనే మనం అందరి కాంతి దేహాలు సృజించబడ్డాయి. ఆ ధ్యాన మార్గంలోనే మనందరి దేహాలు కూడా కాంతి దేహాలు, ఆ ధ్యాన మార్గంలోనే మనందరి కాంతి దేహాలు సృష్టించబడ్డాయి. అంశాత్మల అవతరణ జరిగిన ఆ అద్భుత క్షణం నుంచే మనం అందరం మన విస్తరణను కొనసాగించాం. అదంతా జరిగిన తర్వాతే మనం అందరం కూడా మన విస్తృతను కొనసాగించాం. దైవ భావజరిలో ఆలోచనలను ఆప్యాయంగా పొదవి పట్టుకొని మనం అనుభూతుల రూపాల్లో మన అంతరాత్మల్లో ప్రతిష్ఠించుకున్నాం. మనందరం కూడా ఆ దేవుని ఆ వేలో ఆ జరిలో ఆలోచనలను ఆప్యాయంగా, అంతే కదా, ఆలోచనలను మనం ఆప్యాయంగా పొదవి పట్టుకొని, ఎందుకంటే ఆలోచనను పొదవి పట్టుకొని అనుభూతుల రూపాల్లో ఆలోచన ఉంటేనే కదండి ఆ అనుభూతి పొందగలిగేది. అది అంతరాత్మలో ప్రతిష్ఠించుకున్నాం. అదంతా ఉన్నప్పుడు మనం అంతరాత్మలో మనం ప్రతిష్ఠించుకున్నాం. మనం కూడా అనుభూతి స్వరూపాన్ని ధ్యానించి సృజనాత్మకతో ఆలోచనను విస్తరించాం. మనం కూడా అది ఫీల్ అయ్యి
దానంతా మన సృష్టి, మన క్రియేటివిటీని జోడించి ఆలోచనను విస్తరించాం. జగత్ సృష్టి ఇందువల్లే సంభవించింది. ఇదంతా జగత్తు కూడా ఇలాగే సృష్టించబడింది, సంభవమైంది. పువ్వులు విత్తనాలై మళ్ళీ పుష్పించాయి. జంతువులు భూమి మీద సంచరించాయి. పువ్వులు కూడా పువ్వుల్లోంచి విత్తనాలు వస్తాయి కదండి, అవి మళ్ళీ పుష్పించాయి. జంతువులు కూడా భూమి మీద మళ్ళీ హాయిగా సంచరిస్తున్నాయి అన్నమాట. మీ తండ్రి ఓ ఆలోచనే. ఆ ఆలోచన స్వయంగా ఇంకా సంభవం కాని అనుభూతే. మీ తండ్రి కూడా ఆ ఆలోచనే అన్నమాట. కానీ ఆ ఆలోచన స్వయంగా ఇంకా సంభవం అంటే ఇంకా నమ్మకం లేకుండా, ఇంకా పూర్తి కాకుండా ఉండే అనుభూతే. ఓ అనుభూతిగా మీ అంతరాత్మలో నిక్షిప్తం అయ్యేంత వరకు ఆలోచనకు ఏ ఉనికి, ఏ గుర్తింపు ఉండదు. అదంతా కూడా మనం ఫీల్ అయ్యేంత వరకు దానికి ఒక గుర్తింపు అది ఏది ఉండదు. ఆప్యాయంగా స్వీకరించండి. అంతరాత్మలో ఓ అనుభూతిగా నిలిపి ఉంచుకున్నప్పుడే ఆలోచన వాస్తవ రూపాన్ని దాలుస్తుంది. మనమంతా కూడా దాన్ని ఆప్యాయంగా మనం స్వీకరించాలి. మనకి ఇష్టమైనప్పుడే కదండి మనం ఆప్యాయంగా స్వీకరిస్తాం. అప్పుడు మాత్రమే మన అంతరాత్మలో మనం ఎంతైతే ఇష్టపడతామో అప్పుడు మన అంతరాత్మ అనుభూతి, ఫీలింగ్, ఎంత మంచి ఫీలింగ్ కలుగుతుందో ఆ అనుభూతి నిలిపి ఉంచుకున్నప్పుడే ఆలోచన అనేది వాస్తవ రూపం దాలుస్తుంది అని చెప్తున్నారు. అప్పుడే దానికి ఓ నిర్దిష్ట రూపం, ఓ నిర్మాణ వైచిత్రి, ఓ ఉనికి ఏర్పడుతుంది. దానికి ఒక పర్టికులర్ గా ఒక రూపము, ఒక ఆ నిర్మాణము, ఓ ఉనికి, అది ఉన్నదన్నదే ఉనికి, ఇవన్నీ కూడా ఏర్పడుతుంది. గోచరం అవుతున్న ఈ సర్వస్వాన్ని సృష్టించింది ఎవరనుకుంటున్నారు? దాన్ని సృష్టించింది దేవుడు కాదు, మీరే. దేవుళ్ళైన మీరే ఈ సర్వస్వాన్ని సృష్టించారు. ఆలోచనను పదార్థంగా పరివర్తించింది స్వయంగా మీరే. ఆలోచనను స్వయంగా పరివర్తించింది కూడా స్వయంగా మీరే. మళ్ళీ చెప్తున్నారనమాట మాస్టర్ మనకు. ఓ సంభవంగా మీరు ఇప్పుడు అనుకుంటున్నది ఏది? అంతరాత్మలో ఓ అనుభూతిగా ఓ ఆలోచన ఏర్పడి మీ ఆశయానికి అనుగుణ్యంగా కల్పించి సృజింపబడేంత వరకు సృష్టి కానే కాజాలదు. స్వయంగా అది ఫీల్ అయ్యేంత వరకు కూడా ఏది కూడా సృష్టి కాజాలదు. మీ అనుభూతి ఓ ఆలోచనకు పరికల్పించిన విలువలే దానికి ఓ అస్తిత్వం. మన ఆలోచనకు మనం మనం కల్పించినప్పుడే విలువలే మన దానికి ఒక అస్తిత్వం. అది ఒక ఉండేదానికి మనం దాన్ని నమ్మితేనే కదండి అది పూర్తి ఉండడానికి, అస్తిత్వానికి కారణం. మీరు సంకల్పించి వ్యక్తీకరించాలనుకున్న రీతిలో ఓ సృష్టిని సంభవం చేస్తోంది. జగత్పిత అనుక్షణము నిరంతరము విస్తరించే పద్ధతి ఇదే. ఆ జగత్పిత కూడా అనుక్షణము విస్తరించి చేస్తున్న పద్ధతి అంతా కూడా ఇదే అని చెప్తున్నారనమాట. ఈ విధంగా సృష్టి స్వరూపం అనుభూతిగా పరిణమిస్తున్న ఆలోచన మాత్రమే. పదార్థపు సృష్టి సంభవిస్తున్నది సరిగ్గా ఈ పద్ధతిలోనే. సృష్టించడానికి, పరిణమించడానికి, సంభవించడానికి, వ్యక్తీకరించడానికి, మీరు కోరుకున్నట్లు జరగడానికి అవకాశాలన్నీ అందించింది, అనుమతిస్తున్నది ఈ ఆలోచనే. ఇవన్నీ జరగడానికి కూడా ఆలోచన. ఈ విధంగా సృష్టి స్వరూపం అనుభూతిగా పరిణమిస్తున్న ఆలోచన మాత్రమే. పదార్థపు సృష్టి, ఒక పదార్థం ఒక సృష్టి జరగడానికి కానీ ఈ పద్ధతిలోనే సృష్టించడానికి, పరిణమించడానికి, దాన్ని ఇంకో వేరే రూపం దాల్చడానికి, సంభవించడానికి, ఇది వ్యక్తీకరించడానికి, ఇవన్నిటికి కూడా ఒక ఆలోచన మాత్రమే. మీరు ఎలా జీవిస్తూ ఉన్నా, ఎలాంటి తప్పుల్ని ఏనాడు ఎంచక ఉన్నది ఉన్నట్లు సదా మిమ్మల్ని ఈ జీవశక్తి అపారంగా ప్రేమిస్తూ ఉంటుంది. మనం ఎలాంటి తప్పులు చేస్తూ ఉన్నా, మనం ఎలా ఉన్నా కూడా ఈ జీవశక్తి అంటే ఆ ఆధారం, ఆ జీవమే మనల్ని ఏనాడు తప్పుల్ని ఎంచక, అంటే మన పిల్లలు చేసే తప్పుల్ని తల్లిదండ్రులు ఎంచడు కదండి. ఒకళ్ళు తప్పు చేసినా మళ్ళీ దాన్ని మన్నించి బుజ్జగిచ్చి మళ్ళీ మామూలు అయిపోతారు కదా, అలాగనమాట. మనం ఏం చేస్తున్నా కూడా తప్పుని ఏనాడు ఎంచక ఉన్నది ఉన్నట్లు సదా మిమ్మల్ని జీవశక్తి అపారంగా ప్రేమిస్తూనే ఉంటుంది. మీ నిరంతర విస్తరణ ఈ విధంగా దివ్య మానసాన్ని పరివ్యాప్తం చేస్తోంది. ఇదంతా కూడా నిరంతర విస్తరణ ఈ విధంగానే దివ్య మానసాన్ని పరివ్యాప్తం అన్ని చోట్ల వ్యాప్తి చేస్తోంది. ఆ తండ్రి తన సర్వ కార్యాలను మీలోంచే చేస్తూ ఉండడమే కాకుండా అన్ని అనుభూతులను మీ ద్వారానే పొందుతూ ఉన్నాడు.
అవన్నీ కార్యక్రమాలు అవన్నీ చేస్తూ ఉన్నా కూడా ఆ అనుభూతులు మాత్రం మన ద్వారానే పొందుతూ ఉన్నాడు. ఎంత ఎంత మనము రేటోనండి అన్ని ఆయన చేస్తూ ఉన్నా కూడా ఆ అనుభూతులు మాత్రం మన నుంచే పొందుతూ ఉన్నాడు. మీరుగానే ఉంటున్నాడు. అంతా ఆయన చేస్తున్నా కూడా మన ఆయన దేమి లేనట్టు అంతా మనదే ఉన్నట్టు అట్లే ఉంటున్నాడు అనమాట. ఆ దైవం మీరే. మీ జీవితం ద్వారా అనుక్షణము ఆ దైవం విస్తరిస్తూ ఉన్నాడు. అందువల్లే మీరేం చేస్తూ ఉన్నా మీరు ఏం చేసినా దేవుడి దృష్టిలో చక్కగానే కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందే చెప్తున్నాం కదండి, మనం ఎలా చేస్తూ ఉన్నా కూడా మన తల్లిదండ్రులకు ముద్దుగానే ఉంటుంది. అందుకే ఎవరి బిడ్డలు వాళ్ళకి ఏ చేసినా కూడా అది కనిపించదు అనమాట. సామె అట్లనే ఇప్పుడు మనం ఏం చేస్తున్నా కూడా అది ముద్దుగానే ఉంటుంది అనమాట. చక్కగానే ఉంది. బిడ్డలు ఏ చేసినా కూడా తల్లికి చాలా ఆనందంగానే ఉంటుంది. అలాగే అన్నమాట. ఈ భూతలం మీద సర్వస్వాన్ని ఆలోచన నుంచి, కాంతి నుంచి మీరే సృష్టించారు. మళ్ళీ కూడా చెప్తున్నారు, మన ఆలోచనలోంచి అదంతా కూడా మీరే సృష్టించారు. ఈ విధంగా ఈ సర్వ సామ్రాజ్యం, ఈ దైవ సామ్రాజ్యం తన ప్రియ సంతానం అంటే మీలోంచే, అంటే తనలోంచే విస్తృతం అవుతూ ఉంటోంది. మీలోంచే తనలోంచే విస్తృతం అవుతోంది. ఇదంతా కూడా ఈ సామ్రాజ్యం అంతా కూడా తనలోంచే విస్తృతం అవుతోంది అని చెప్తున్నాడు. ఈ సామ్రాజ్యం తన ప్రియ సంతానం అంటే మీలోంచే, తనలోంచే విస్తృతం అవుతోంది. సృజనాత్మకతను మీ ఆనందం కోసమే వ్యక్తీకరిస్తున్న మహా సౌందర్య స్వరూపులు మీరే. ఈ సృష్టి ఇదంతా సృష్టిస్తున్నాం కదా, మీ ఆనందం కోసమే వ్యక్తీకరిస్తున్న మహా సౌందర్యం. ఈ మన ఆనందం కోసమే ఇదంతా కూడా, ఈ సౌందర్యం అదంతా ఉంది. ఈ సౌందర్య స్వరూపులు కూడా మనమే, మీరే. కనుక సదా ఆత్మ ప్రేమికులుగానే మీరు అలరాలి. అంటే ఇదంతా కూడా మన ఆత్మ నుంచి వస్తుంది కాబట్టి అందుకే మన ఆత్మను మనము ప్రేమించాలి, ఆత్మ ప్రేమికులుగానే ఉండాలి అనేది చెప్తున్నారు అన్నమాట మాస్టర్. ఎంతో సంతోషం స్వామి. నాకు ఇంకో సందేహం కూడా కలుగుతోంది. మానవుడు 1,50,00,000 సంవత్సరాల నుంచి ఈ భూతలం మీద ఉంటున్నాడని మీరు అంటున్నారు. మరి నాకు తెలిసినంత వరకు సుమారు 10 లక్షల సంవత్సరాలు, మహా అయితే 20 లక్షల సంవత్సరాల నుంచో మాత్రమే భూమి మీద మానవుడు ఉనికికి సాక్ష్యాలు లభిస్తున్నట్లు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మరి ఇప్పుడు మీరేమంటారు? మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు అనమాట. ఆయన కొన్ని లక్షల సంవత్సరాలు చెప్పినారు కదా, ఈయనకైతే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది కదా, మీరేమంటారని. రాంత విషయం అర్థమయ్యేందుకు ఇది వినండి. పురాతత్వ శాస్త్రజ్ఞులు తమకు లభించిన వస్తువుల్లోని కర్బన అణుధార్మికతను లెక్కపెట్టి ఆ వస్తువు వయస్సును నిర్ణయించి చెబుతారు. పురావస్తు శాఖ వాళ్ళకి ఏదైనా దొరికినప్పుడు ఆ విగ్రహాలు కానివ్వండి, అవి ఏవైనా అనేది నిక్షేపాలు అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకు అదే దాన్ని చూసే పరికరం. ఇప్పుడు మనం బంగారం మంచిదో కాదో చూడడానికి ఒక పరికరం ఉంటుంది, దాని మీద పెట్టి చూస్తే అది మంచిదా కాదని తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా కొన్ని ఏదైనా వస్తువులు అది ఇన్ని ఏండ్లయింది కట్టి అనేది తెలుస్తుంది కదా, అలాగే వాళ్ళకు అణుధార్మికత తెచ్చిపెట్టే సారీ మాస్టర్, పురాతత్వ తమకు లభించిన వస్తువులను కర్బన అణుధార్మికతను లెక్క పెట్టి ఆ వస్తువు వయస్సును నిర్ణయించి చెబుతారు. ఏ వస్తువుకైనా ఆ అణుధార్మికతను తెచ్చిపెట్టే కాంతి మూలం మీ సూర్యుడే. అది కూడా మన సూర్యుడి నుంచే వస్తుంది అనమాట. ఆ సూర్యుడి కాంతి భూమి మీదకు దూసుకొచ్చి ఢీకొన్నది మీ శాస్త్రజ్ఞులు ఊహిస్తున్న సమయం నుంచి మాత్రం కాదు. మనమైతే శాస్త్రజ్ఞులకి మనం ఈ సమయం ఇదంతా సమయం లెక్కాచారం పెడతాం కదండి, దాని ప్రకారం కాదు. జలంతో ఆవరింపబడి ఎంతో కాలం మీ భూగ్రహణం ఉండేది కనుక ఆ జలమే మీ సముద్రాలు, మీ వాతావరణం అంతా ఎంతో కాలం జలమయంగానే ఉండేవి. ఇదంతా కూడా ఎంతో కాలం జలమయంగానే ఉండేవన్నమాట. ఆ జలమయ గ్రహానికి సూర్యకిరణాలు వచ్చి తగులుతున్నప్పుడు చెదిరిపోతూ ఉండేవి. ఆ జలానికి కూడా సూర్యకిరణాలు వచ్చినప్పుడు అవి కదిలిపోతూ ఉండేవి అనమాట, చెదిరిపోతూ ఉండేవి. పరావర్తనానికి లోనవుతూ ఉండేది. అంటే అప్ అండ్ డౌన్ అనమాట అదంతా కూడా. అందువల్ల ఎక్కడ చూసినా చెదిరిపోతున్న కాంతి మాత్రమే కనిపిస్తూ ఉండేది. కాబట్టి అణుధార్మికతకు లోనయ్యే ఏ వస్తువు ఇప్పుడున్నట్లు అప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నట్లు అప్పుడు ఉండేది కాదు అన్నమాట.
అయినా పురాతత్వ శాస్త్రజ్ఞులు మాత్రం మొదటి నుంచి సూర్యకాంతి భూమి మీద ప్రసరిస్తూ ఉన్నట్లే ఊహిస్తూ మానవుడి వయస్సును తమకు లభిస్తున్న పదార్థాల అణుధార్మికతను లెక్క పెట్టే పద్ధతిలోనే నిర్ణయిస్తున్నారు. వాళ్ళకు తెలిసినంత వరకు వాళ్ళ ప్రకారమే వాళ్ళంతా లెక్క కడుతూ ఉన్నారు అన్నమాట. దేవుళ్ళు మానవ ఆకృతుల్లో 1,50,00,000 సంవత్సరాల నుంచి ఈ భూతలం మీద జీవనాన్ని సాగిస్తున్నారు. దేవుళ్ళు మానవ ఆకృతుల్లో, దైవం మానుష రూపేణ, ఇప్పుడు దైవం మానవులుగా వచ్చినారు కదండి, వీళ్ళంతా కూడా మనుషుల రూపంలోనే ఆ దైవాలే ఈ రూపం ధరించినారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు 1,50,00,000 సంవత్సరాల నుంచి ఈ భూతలం మీద జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆ మానవాకృతి ఎన్నో పరిణామాలకు ఎన్నో సార్లు లోనైన తరువాతే ప్రస్తుతపు స్వరూపం స్థిరపడింది. ఆ మానవాకృతి ఎన్నో పరిణామాలకు మనం మొన్న చెప్పుకున్నాం కదండి, ఎన్నెన్నో అవంతా మార్చుకుంటూ ఆ రూపాలన్నీ మార్చుకుంటూ వచ్చారు కదా. ఎన్నో పరిణామాలకు ఎన్నో విషయాలకు ఎన్నో సార్లు లోనైన తర్వాత ఇప్పుడుండే రూపం ఏర్పడింది. అయినా సత్యాన్ని నిర్ధారించడానికి ఓ రహస్య కీలకాన్ని మాత్రమే నేను మీకు అందిస్తున్నాను. నిజానిజాలను ఎటొచ్చి మీ ధ్యాన ధారణతో స్వయంగా మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇదంతా చెప్తూ ఉన్నాడు. ఇదంతా చెప్పి కూడా ఇదంతా నేను చెప్తూ ఉన్నాను, కానీ ఎటొచ్చి కూడా మీరు ధ్యానం చేసి మీకు మీరు ధ్యానంలో మీరు అదంతా కూడా తెలుసుకోండి అని చెప్తున్నారంట. అదే రామ్తా మాస్టర్ మన కళాభక్ష సార్ కూడా చెప్తూ ఉంటారు. రామ్తా ఎప్పుడు నన్ను నమ్మండి అది కాదండి చెప్పేది, మీరు నమ్మండి, మీరు చెయ్యండి. మన ప్రతి సార్ చెప్పేది కూడా అదే. నేను చెప్తున్నానని మీరు వినొద్దండి, మీరు స్వయంగా మీరు అనుభూతి చెందండి, మీరు చేసి ధ్యానం చేసి మీరు తెలుసుకోండి అని చెప్తారు కదండి. అదేనండి, మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మానవ అవతార వర్ణనలన్నిటిలోకి నా ఈ వర్ణనా కథనాన్నే బాగుందని మీరు ఎందుకు అనుకుంటున్నారో ఇప్పుడు చెప్పండి మాస్టర్. ఈ కథనమే ఎందుకు బాగుందంటారు? స్వామి, మీ వివరణే అన్నింటికన్నా చక్కగా నాకు నచ్చుతోంది కాబట్టి. రామ్త, అంత చక్కగా అది మీకు ఎందుకు నచ్చుతోంది? మాస్టర్, ఎందుకంటే మనమందరం పరిపూర్ణమేనని, మనమెవరము ఎవరికి తీసిపోమని మీరు అంటున్నారు కనుక, మన ఉనికి శాశ్వతమని మీరు అంటున్నారు కనుక. ఎందుకంటే ఎందుకు ఇదంతా మీకు కూడా నచ్చింది అంటే, మనం అందరం కూడా పరిపూర్ణంగా, అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మాస్టర్ చెప్పలేదు కదండి. మనమందరము దైవుళ్ళమే, మనమందరం దేవుళ్ళమే, మనమంతా ఒక్కటే, అందరిలోనూ దైవం, మనమే దైవాలనే చెప్తున్నారు కదా. అందుకు నచ్చుతుంది అనమాట. నేను ఎక్కువ నువ్వు తక్కువ ఇదన్నీ అనుకుంటే అప్పుడు దాంట్లో మళ్ళీ ఈగో ఉంటుంది కాబట్టి అతనికి నచ్చదు, మనకు నచ్చదు. కాబట్టి ఇదంతా మనం ఎవరమంటే ఒకరికొకరు ఎవరు తీసుకోం, ఎవరికి ఉన్న నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఎవరికి అందరం ఒకటని మీరు చెప్తున్నారు కదా, అనుకున్నారు కాబట్టి మన ఉనికి శాశ్వతమని మీరు అంటున్నారు కనుక అందుకు నచ్చుతుంది. రామ్త, ముమ్మాటికి అదే సత్యం. ఈ మాటకు అర్థం మతాలు మీకు ఇప్పటి వరకు బోధించిన విషయాలు ఎన్నో అబద్ధాలు కూడా కావచ్చునని, దీనికో అద్భుతమైన మరో అర్థం కూడా ఉంది తెలుసా? ఏ యముడు, ఏ నరకము, ఏ పాపము, ఏ అధోగతి, ఏ భయపెట్టే దేవుడు ఎక్కడా ఉండకపోవచ్చుననేదే నా మాటలకు ఉన్న మరో అర్థం. మత బోధనలన్నీ అబద్ధాలే కావచ్చునని, అవన్నీ అబద్ధాలే. ముమ్మాటికి అదే సత్యం. ఇదంతా చెప్పి కూడా ఆ ముమ్మాటికి అదే సత్యము. ఈ మాటకు అర్థం మతాలు మనకు కొన్ని ఇప్పటి వరకు బోధించిన విషయాలు అంటే చెప్తూ ఉన్నారు కదండి. మనం ఇక్కడ ఏదైనా తప్పు పూలు చేస్తే నరకంలోకి వెళ్ళిపోతావు, ఆ నరకంలో నూనె పోసి కాల్చడము ఇవన్నీ ఉంటాయి కదా. నరకం అంటే ఇదంతా ఉంటుంది. మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తావు, ఇవన్నీ చెప్పినట్టే కూడా ఇవన్నీ కూడా అబద్ధాలే. దీనికి అద్భుతమైన మరొక అర్థం కూడా ఉందంటే, ఏ యముడు, ఏ నరకము, ఏ పాపము, ఏ అధోగతి, ఏ భయపెట్టే దేవుడు అనేవాడు ఎప్పుడు భయపెట్టాడు. ఎందుకు? అందరినీ ప్రేమగానే చూసుకునేటప్పుడు. ఇప్పుడు అందుకేనండి మనం ఏదైనా కూడా ఇవన్నీ చేస్తా ఉన్నట్టు కూడా బలులు ఇవన్నీ చేస్తా కూడా ఏ దేవత కూడా బలి కోరదని చెప్పి మనకు అందుకే అనిపిస్తూ ఉంటుంది. ఏ బిడ్డ కూడా, ఏ తల్లి కూడా బిడ్డను కష్టపెట్టాలని, బిడ్డను చంపేయాలని ఏ తల్లి కోరుకోదు కదా. అదే ఏ దేవుడు కూడా ఈ నరకాలు ఇవన్నీ మనం భయపెట్టరు. ఇవన్నీ కూడా మన నమ్మకాలు. ఎందుకు ఇది కూడా వచ్చిందంటే, అలా అన్నా భయపెడితే చెప్పిన మాట వింటారేమో అనే ఉద్దేశంతో చెప్పారు. వాళ్ళు ఒక రకంగా చెప్తారు, దాన్ని ఇంకొక రకంగా ఎన్నో రకాలుగా ఎవరెవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అర్థాలు చేసుకొని దాన్ని మూఢనమ్మకాలుగా తీసుకొచ్చేస్తారనమాట. రాంగా అది మారిపోయి అట్లా వచ్చేసింది. ఏ పాపము, ఏ అధోగతి, ఏ భయపెట్టే దేవుడు ఎక్కడా ఉండదు. ఆ మాటలకు ఉన్న మరో అర్థం అదే. మత బోధనని అబద్ధాలే కావచ్చునని, అన్ని అబద్ధాలే అని చెప్పి మాస్టర్ మనకు ఘంటాపదంగా తన జ్ఞానాన్ని, తన
ఆ నాలెడ్జ్ ని మన అందరికి చాలా చక్కగా అందిస్తున్నందుకు రామ్తో మాస్టర్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా హాయిగా చెప్పుకుంటూ తీసుకొచ్చారు. చాలా చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే ఇమ్మోర్టల్ మాస్టర్ మన రామ్తా గారికి అమరత్వాన్ని, శాశ్వత తత్వాన్ని, దివ్య తత్వాన్ని కూడా మన దోసిల్లో పోసి మీరు అమరులు, చిరంజీవులు, మృత్యుంజయులు అని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి రామ్తా మాస్టర్ గారు. అలాగే నా గురువైన అల్లబక్షు గారికి, నా జీవిత భాగస్వామికి, నా శక్తికి, సాక్షాత్తు దైవానైనా నేను సాక్షాత్తు దైవాలుగా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా అనంత కోటి దివ్య ప్రణామములు. ఈ లైట్ వర్కర్స్ టీమ్ వార్ మొత్తం అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సాక్షాత్తు దైవాలమైన మేము, సాక్షాత్తు దైవాలమైన మీకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మ్యామ్. థ్యాంక్ యూ. అవును మేడం. ఓవర్ టు యు మ్యామ్. థ్యాంక్ యూ. ఈరోజు అసలు పుట్టినరోజు కోసమే చెప్పుకుందాం. ఏమి వద్దండి. అసలు ఒక ఆత్మ తను ఎందుకు పుట్టింది, అసలు ఎందుకోసం జన్మ తీసుకుంది అన్న విషయం కోసమే చెప్పుకుందాం. ఎందుకంటే తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు వ్యక్తిగా ఉన్నప్పటి నుంచి దివ్యత్వంలోనికి మనం చేరుకుంటున్నాము అంటే ఈ యొక్క విషయాన్ని మనం లోపలగా తెలుసుకోవాలి. ప్రతి ఆత్మ, ఒక ఆత్మ జన్మ తీసుకోవాలి అంటే ఎన్నో లక్షల జన్మల నుంచి కూడా వేచి ఉండి తన యొక్క తల్లిదండ్రులను ఎంచుకుని, తన జీవిత భాగస్వామిని ఎంచుకుని, తన ప్రణాళికను అంతా రచించుకుని ఎంతో వేచి ఉండి ఒక తండ్రి గర్భంలోనికి, తల్లిదండ్రుల ద్వారా తల్లి గర్భంలోనికి వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి పుట్టినరోజు అంటే తల్లిదండ్రులకు కృతజ్ఞత చెప్పుకోవాలి. అప్పుడు ఆత్మ మన ప్రతి పుట్టినరోజుకి తల్లిదండ్రులకి కృతజ్ఞతాభావం కలిగి ఉండి వాళ్ళకి అనంత కోటి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మాస్టర్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడి వరకు ఒక భూమండలం మీదకు వచ్చే వరకు తల్లి యొక్క పాత్ర ఉంటే, తండ్రి యొక్క పాత్ర, సంఘం యొక్క పాత్ర, తర్వాత నుంచి ఆ బాహ్యంలో ఉన్న బాహ్య జగత్ అంతా కూడా ఆ ఒక్క వ్యక్తి ఎదగడానికి ఎంతో తోడ్పడుతుంది. ఇంక్లూడింగ్ ప్రకృతి మాతతో సహా వీరందరికీ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని గుర్తు చేసే రోజే పుట్టినరోజు. ఇంకొకటి, మన యొక్క ఒక ఏజ్ వచ్చాక ఆ ఏజ్ నుంచి తల్లిదండ్రుల నుంచి విముక్తి అయ్యి తర్వాత ఒక ఉన్నతమైన ఆత్మకి మనం చేదోడు వాదోడుగా జత తీసుకుని వారితో పయనం సాధిస్తాం. అంటే వారితో ప్రయాణించేటప్పుడు ఆ ఆత్మకు కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి మాస్టర్స్. అలాగే మన యొక్క తల్లిదండ్రుల్ని ఎన్నో జన్మలుగా ఆత్మలు ఎంచుకుని వచ్చి పిల్లల రూపంలో మనల్ని ఎంచుకుని ఎంతో ప్రేమపూర్వకంగా మన వద్దకు వస్తారు. ఇంకో ఆత్మలు వాళ్ళకు కూడా కృతజ్ఞతతో ఉండాలి మాస్టర్స్. ఇదంతా మూలమై ఒకటిగా ఉంటే మన యొక్క అసలు మూల కారణమైన మన ఆత్మ అంటే మూల చైతన్యంలోంచి ఉద్భవించిన మహాశూన్యంలోంచి ఒక ఆత్మ ఉద్భవించి తనలో తాను నిమగ్నమై అద్భుతమైన ప్రేమ కలిగి ఆ ప్రేమలోంచి ఒక కాంతి పుంజము దివ్యంగా వచ్చి తనలో తాను ఏం జరుగుతుందా అని చుట్టూ చూస్తే తనతో పాటు మరిన్ని కాంతి పుంజాలు విస్తరించబడి ఉన్నాయట. అంటే ఆ ఆత్మ ఆవిర్భావం అక్కడ జరిగినప్పుడు, అంటే ఆత్మ అక్కడే పుట్టినప్పుడు, తాను అక్కడే పుట్టినరోజు అయినప్పుడు తనతో ఉన్న కాంతి పుంజాలన్నిటికీ కూడా ఒకేసారి పుట్టినరోజు జరుగుతుంది కదా. అంటే ఈ రోజు నా పుట్టినరోజే కాదు, సాక్షాత్తు దైవాలుగా ఉన్న మీ అందరి పుట్టినరోజు, విశ్వం అంతా పుట్టినరోజు, అంతా సృష్టి మొత్తం అంతా పుట్టినరోజు ఈ రోజు. అది నాకు ఈ రోజు 12 గంటలకి ఫోకస్ లో కూర్చుంటే నాలోంచి ఉద్భవించిన మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి యావత్తు విశ్వము ఒకేసారి పుట్టింది. జన్మలుగా తీసుకుంటూ మనం ఒకరి నుంచి ఒకరు పడిపోయి అంటే
వ్యక్తిగా ఉన్నప్పుడు బాహ్యం చూస్తాం. అంటే ఒక వ్యక్తి పలానా జన్మలో పలానా టైంలో పలానా రోజున పుట్టినాడు అని ఒక పుట్టినరోజు జరుపుకుంటాం. కానీ ఆత్మతత్వంలో ఉండి ఆత్మగా ఉన్నటప్పుడు ఆత్మ ఉద్భవించినప్పుడు ఆ మొదటి రోజే ఆ మొదటి క్షణాన్నే అప్పుడు ఆత్మ పుట్టినరోజు జరిగినప్పుడే కదా సృష్టి మొత్తం పుట్టింది. కాబట్టి ఈ రోజు సృష్టి మొత్తం పుట్టినరోజు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా పుట్టినరోజు జరిపితే ఆత్మతత్వంలోకి అనుభూతి పొందాలి మాస్టర్స్. ఆత్మ లోపలికి ప్రవేశించి ఆత్మతత్వంతో మమేకమై మన ఆత్మ ఆవిర్భావాన్ని గుర్తు తెచ్చుకోవాలి మాస్టర్స్. కాబట్టి సృష్టి మొత్తం పుట్టినరోజు ఈ రోజు. కాబట్టి నాదే కాదు, హ్యాపీ బర్త్డే మీ అందరికి, టోటల్ యూనివర్స్ అంతా కూడా హ్యాపీ బర్త్డే నేను చెప్తున్నాను. ఇంకొకటి మనం నిన్న భారతి మేడం చెప్పారు, ధార్మికమైన జీవితము, వాలంటరీ జీవితం. ధార్మికమైన జీవితము అంటే ధర్మబద్ధమైన జీవితం. మేడం మీ తల కట్ అవుతోంది, చూసుకోండి కొంచెం. ధార్మికమైన జీవితము అంటే ధర్మబద్ధమైన జీవితం. ధర్మం ఎప్పుడు వస్తుంది? ధర్మంగా మనం నేను బాహ్యంలో వ్యక్తిగా ఉన్నప్పుడు ధర్మం అంటే ఏంటో అని ఎన్నోసార్లు అనుకునేదాన్ని. అసలు ధర్మం ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ రామ్తా విజ్ఞానంలో అద్భుతంగా తెలిసింది. మన యొక్క సహజ స్థితి, వర్తమాన స్థితి, మన యొక్క ఆత్మ అసలైన స్థితిలోకి మనము వ్యక్తిగా ఉన్న మనము వ్యక్తిత్వాన్ని తెంచుకుని దివ్యత్వంలోనికి వెళ్ళి ఆత్మగా ఉండి అక్కడి నుంచి శరీరము చేసే, మనసు చేసే, బుద్ధి చేసే స్థితులను అక్కడి నుంచి పరిపాలించాలి మనం. అంటే ధర్మరాజుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాలని అంటే సేనాపతులు, మంత్రులు వీళ్లతో అంటే శరీరము, మనసు, బుద్ధి ఇవన్నిటితో కూడా ఆ కార్యక్రమాలను మనం చూస్తూ ధర్మరాజుగా అక్కడ ఉన్నప్పుడు మనం చేసే ప్రతి కార్యము ధర్మబద్ధమైన కార్యమే, ధార్మికమైన జీవితమే. ఇలా జీవించాలి మాస్టర్స్. మనం ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఆత్మలో లోపల కూర్చుని మనమే మహారాజులుగా ఎలాలి, మహారాణులుగా మెలగాలి. కాబట్టి ఇలాంటి జీవితాన్ని మనము ఈ క్షణం నుంచి మనం నేర్చుకుందాం, తెలుసుకుని మెలుగుదాం. ఇంకొకటి వాలంటరీ జీవితం అంటే ఇది మనకేం కావాలో మన యొక్క సంకల్పాన్ని ధ్యాసతో, మన సంకల్పాన్ని ఏదైతే కావాలో దానిపైనే మొత్తం దృష్టి అంతా, మానసిక దృష్టి, శారీరక దృష్టి, ఒక బుద్ధి యొక్క దృష్టి అంతా కూడా దాని మీద ధ్యాస పెట్టి మనకు కావలసింది, అలాగే మన యొక్క రామ్తా విజ్ఞానంలో డిసిప్లిన్స్ దానిని సంకల్పించుకుని దాన్ని సంభవంగా మార్చుకుని ఆ విధంగా క్రియేట్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి మాస్టర్స్. ధార్మిక జీవితాన్ని పాటిస్తూ ధర్మబద్ధంగా వెళ్ళాలి. అలాగే వాలంటరీ జీవితంతో ముందడుగు వేసుకోవాలి. ఈ రోజు నా పుట్టినరోజు పాటు ఈ రోజు నుంచి నేను ఇలాగే జీవించాలని నేను నిర్ణయించుకున్నాను. మీరు కూడా మీ పుట్టినరోజు కాబట్టి మీరు నిర్ణయించుకుంటే మనస్ఫూర్తిగా హ్యాపీగా నేనుంటాను ముందర. ఇంకా ఫోకస్ మెడిటేషన్, ఫోకస్ ధారణ, ధ్యానం. నిన్న స్టార్ కోసం చెప్పుకున్నాం. ఆ స్టార్ అద్భుతమైంది. 5 పాయింట్లు కలిపి స్టార్ కోసం చెప్పారు. మనం నిత్యం స్టార్ని చూస్తూ ఉంటాం. ఆ స్టార్ యొక్క వివరణే మనకు తెలియలేదు. కాబట్టి ఈ రామ్తా విజ్ఞానంలో ఈ స్టార్ మన నుదుటి మీద, ఆజ్ఞాచక్రం మీద, మన సంకల్పం మీద ఇక్కడ వేసుకుని ఏ సంకల్పాన్ని అయితే సంకల్పిస్తామో దానికి ఈ 5 కోణాలు అంటే శారీరక శక్తి, మానసిక శక్తి, బుద్ధి శక్తి అంటే విచక్షణ, వివేకన శక్తి, అలాగే మన యొక్క కుండలిని శక్తి, కాస్మిక్ ఎనర్జీ అంటే ఆ విశ్వశక్తి, ఈ 5 శక్తులని మేలవింపి ఈ స్టార్ పెట్టి దానిలో మన యొక్క సంకల్పాన్ని మధ్యలో రాసినప్పుడు ఆ సంకల్పము సంభవంగా మారి సంబరం చేసుకుంటాం. అంటే మన యొక్క సృష్టిని ఆ స్టార్ మధ్యలో పెట్టినప్పుడు మన ముందర వాస్తవంగా అది వస్తుంది. ఇంకా అపరిమితమైన జీవితాన్ని పరిమితమైన జీవితాన్ని అపరిమితమైన స్థాయికి తీసుకెళ్తుంది. ఒక వ్యక్తి శక్తిగా మారుతాడు. ఒక నరుడు నారాయణుడిగా ఎదుగుతాడు. ఒక మనిషి మాధవుడుగా ఉంటాడు. ఒక స్త్రీమూర్తి దైవీక స్త్రీమూర్తిగా ఎదుగుతుంది. కాబట్టి ఈ స్టార్ ప్రతి సంకల్పం చేసుకునేటప్పుడు ప్రతి ఫోకస్ కి దాన్ని మనం పెట్టుకుని దానిలోని మనం ప్రతిరోజు రాసుకుని ఈ పాయింట్స్ ని పెట్టి మనం ముందడుగు వేసినప్పుడు మన యొక్క సంకల్పం సంభవంగా మారి సంబరాలు చేసుకుంటాం. హాయిగా సాక్షాత్తు దైవాలన్న నిగూఢ సత్యాన్ని మీరు తెలుసుకున్నారు గనక శ్వాస మీద ధ్యాస పెట్టి
ఆనంద స్థితిలో చక్కగా కూర్చోండి మాస్టర్స్. శ్వాస మీదే ధ్యాస పెట్టండి. ఆ శ్వాస మనలోకి వెళ్ళినప్పుడు ప్రేమగా మారింది. ఆ ప్రేమ అణువుల్లోనికి వెళ్ళినప్పుడు కాంతిగా ఉద్భవించింది. ఆ కాంతి శరీరమంతా వ్యాప్తించింది. మనము అద్భుతమైన దైవీకమైన కాంతి శక్తి పుంజాలుగా ఉన్నాము. ఆనంద స్థితిలో ఉన్నాము. సాక్షాత్తు దైవాలుగా ఉన్న మనము ప్రశాంతంగా ఆత్మతత్వంతో మమేకమై ఆనంద స్థితిలో ఉన్నాము. మీ శరీరాన్ని మీరు ఒక దివ్య చక్షువుతో చూసుకోండి మాస్టర్స్. కాంతి పుంజాలుగా ఉన్న మీరు మిమ్మల్ని మీరు దర్శించుకోండి మాస్టర్స్. మిమ్మల్ని దర్శించడానికి నవగ్రహాలు మీ ముందుకు వచ్చాయి. అష్టదిక్పాలకులు ఈ కాంతి పుంజాల యొక్క వెలుగును చూడడానికి వచ్చాయి. సప్త ఋషులు ఈ యొక్క కాంతిని విశ్వమంతా వ్యాపింప చేయడానికి వచ్చారు. మీలో ఉన్న అరిషట్వర్గాలు కాంతి పుంజంలో మమేకమైపోయినాయి. పంచభూతాలు వీక్షిస్తున్నాయి మిమ్మల్ని చూడడానికి. చతుర్వేదాలు రామ్తా యొక్క విజ్ఞానాన్ని మీకు విశదీకరించి చెబుతున్నాయి. మీలో ఉన్న త్రిగుణాలు అన్ని కూడా సమఖ్య స్థితిలో అంటే సహజ స్థితిలో ఆత్మస్థితిలో లీనమైపోయినాయి. మీరు ఆత్మ పరమాత్మ వేరు కాదు, రెండు అసలైన పరమాత్మ మీరేనన్న నిగూఢ సత్యాన్ని తెలుసుకున్నారు. ఏకం ఏవ అంటే సృష్టిలో ఉన్నది నేనే, అంతా సృష్టిలో ఉన్నది నేను, అంతా నా స్వరూపాలే. మూలంలో ఏదైతే ఆత్మ ఉందో ఆ ఆత్మని నేనే, ఆ దివ్య కాంతి పుంజాన్ని నేను, ఆ ఆనందాన్ని నేను, ఆ శివశక్తి రూపాన్ని నేను. జీరో, సంపూర్ణం అంటే మహాశూన్యం. శూన్యంలో ఏదీ లేనట్టుగా ఉంటుంది, కానీ శూన్యంలో అన్ని నిండి నిబిడీకృతమై ఉన్నాయి. బాహ్యంగా చూస్తే సున్నా శూన్యము, ఆత్మతత్వంతో మమేకమై చూస్తే పరిపూర్ణము. అలాంటి పరిపూర్ణ స్థితిలో మీరున్నారు మాస్టర్స్. మీ నుదిటిపై అద్భుతంగా రాసుకోండి మాస్టర్స్. ఎల్లో బ్రెయిన్ పై శిలాశాసనంగా దివ్య కాంతి పుంజాలుగా ఉన్న మీరు, ఇంతమంది గురువుల మధ్య ఉన్న మీరు, మహాపరిశూన్యంలో ఉన్న మీరు అద్భుతంగా రాసుకోండి. రాముడు చేరుకున్న ఆ స్థలానికి నేను కూడా చేరుకున్నాను. అదే నా ఆత్మస్థలము. రాముడు చేరుకున్న చోటికి నేను కూడా చేరుకున్నాను. ఒక్కొక్క అక్షరము సువర్ణంగా కనిపించాలి మాస్టర్స్. కొన్ని కోట్ల వెలుగులతో విరాజిల్లాలి మాస్టర్స్. రాముడు చేరుకున్న చోటికి నేను చేరుకున్నాను. రాముడు చేరుకున్న చోటికి నేను చేరుకున్నాను.
చేస్తున్నాం. సాక్షాత్తు దైవాలైన మీరు కనురప్పులతో పెట్టుకొని మిమ్మల్ని మీరు చిరునవ్వుతో ఆనందంగా దర్శించుకోండి మాస్టర్స్. మాస్టర్స్, ఒక్క చిన్న విషయం. ఒక వ్యక్తి అంటే ఒక ఏకలవ్యుడు తన యొక్క గురువు లేకుండా శస్త్ర విద్యలన్నీ నేర్చుకుని మహోన్నత వ్యక్తిగా ఎన్నో నేర్చుకుని ఎలా అయితే ముందుకు వెళ్ళాడో, అలాగే నేను రామ్తా విజ్ఞానం చెప్తుండగా మన అల్లాబక్షు గారు ఎంతో చాలా విపులంగా చెప్పేవారు. అప్పటికి నాకు రామ్తా విజ్ఞానం పుస్తకం కూడా నా దగ్గర లేదు. అయితే ఎప్పుడు మస్తిష్కం కోసం విపులంగా సైన్స్ పరంగా బాహ్యంగా జరిగేవి చెప్పేవారు, అంతర్గతంగా జరిగేవి చెప్పేవారు. అయితే నేను ఒక బుక్ పెన్ను తీసుకుని మొత్తం నోట్ చేసుకునేదాన్ని. నాకు జూమ్ లోకి వెళ్తే జూమ్ ఎక్కడ ఆన్ అయిపోతుందా అని చెప్పి భయంతో యూట్యూబ్ లోనే చూసేదాన్ని. అలా చూస్తూ నేను ప్రతి ఒక్కటి రాసుకునేదాన్ని మాస్టర్స్. అలా తర్వాత ఈ యొక్క వర్క్ షాప్ అంతా అయిపోయాక ఒక బుక్ రామ్తా విజ్ఞానం బుక్ తెప్పించుకొని ఈ పాయింట్స్ ఆ పాయింట్స్ చెప్పి దాన్ని మళ్ళీ రిఫర్ చేసుకుంటా వచ్చాను. సార్ అప్పుడు చెప్పే ప్రతి పాయింట్ నాకు ఎప్పటి నుంచో ఉన్న ఎన్నో ప్రశ్నలకు జవాబులు లభించాయి ఆయన చెప్పే దాంట్లో. అందుకే నా గురువు అని నేను ఎందుకు అంటాను అంటే, ఈ యొక్క అల్లాబక్షు గారు చెప్పే ప్రతి నాలో ఉద్భవించిన ప్రతి ప్రశ్నకి జవాబు ఆయనలోంచి వచ్చినాయి. అసలు ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది? మనం కళ్ళు మూసుకునే కూర్చోవాలా? 2 గంటలు 3 గంటలు కూర్చుంటే మన లోపల ఏం జరుగుతుంది? మన మస్తిష్కం ఏం జరుగుతుంది? మనం పూర్ణాత్మ అంటున్నామే, విశ్వాత్మ అంటున్నామే, మన యొక్క గురువులు అంటున్నారే, మనం వ్యక్తిత్వంలో ఎలా ఉంటున్నాం, ఇన్ని చేసుకుంటూ ముందుకు ఎలా వెళ్ళగలం అనుకుని ఈ విధంగా ఉండేదాన్ని. నేను ఎలా సైన్స్ పరంగా నా లోపల నేనే క్వశ్చన్ వేస్తే ఈ యొక్క రామ్తా విజ్ఞానంలో దాని యొక్క జవాబులన్నీ ముందుకు వచ్చాయి. అయితే ఆ మనోవికాసం చాప్టర్ నాకు ఎంతగానో ఆనందం వచ్చి బుక్ తెప్పించుకొని మరీ చదివాను. తర్వాత 16 మంది స్త్రీమూర్తులు అంటే ప్రతి వారం కూడా ఆయన స్త్రీమూర్తులతో చెప్పించడం జరిగింది. అలా చెప్పించడం జరిగాక 16వ స్త్రీమూర్తిగా నేను వచ్చాను. 16వ స్త్రీమూర్తిగా నేను వచ్చాను. తర్వాత నా ఒక్క సెషన్ కూడా సార్ చూడలేదు. తర్వాత ఇప్పుడు ఏలియన్స్ వర్క్ షాప్ జరిగేటప్పుడు చూసి అయినా తనకు తాను మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టి అమ్మ నువ్వు ఫోకస్ చేయించాలి అని. ఏలియన్స్ వర్క్ షాప్ అయిపోయాక కూడా ఒక 20 రోజుల తర్వాత తను నా ఊరేంటో అడిగారు. అప్పటి వరకు కూడా అయినా నా ఒక ఆత్మజ్ఞానికే తెలిసింది ఒక ఎదుట వ్యక్తిలో ఉన్న ఆత్మతత్వము తాను ఎంత చైతన్య స్థితిలో ఉన్నది అన్న వ్యక్తి అది తెలియాలి అంటే ఆత్మజ్ఞానంలో ఉన్న వ్యక్తి ఒక గురువు అయితేనే నా యొక్క ఆత్మ చైతన్యాన్ని తాను గ్రహించి అప్పుడు ఆయన నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశాన్ని మన రంజిత్ సార్ ఈ వేదికనిచ్చి నన్ను ఇంకా మహోన్నతంగా తీర్చిదిద్దారు. మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలో నా ఆత్మశక్తి సమక్షంలో రామ్తా చైతన్యంతో నేను చెప్తున్న ప్రతి పాయింట్ కూడా నా ఆత్మశక్తి ద్వారా చైతన్యం ద్వారా బయటకు వస్తుంది. నేను ఒక ఉపాధి మాత్రమే జస్ట్ ఒక పరికరాన్ని మాత్రమే మాస్టర్స్. అందుకే నేను అల్లాబక్షు గారు నా ఆత్మ చైతన్యాన్ని తను గ్రహించి నా చైతన్య స్థితిని తాను ఎక్కడో ఉండి నేను చెప్పేటప్పుడు కూడా ఆయన చూడలేదు. తర్వాత ఎప్పుడో చూశారు. చూసి నాకు తర్వాత ఒక నెల తర్వాత ఫోన్ కూడా చేయలేదు సార్, వాట్సాప్ మెసేజ్ పెట్టారు. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన నా గురువైన అల్లాబక్షు గారికి అలాగే రంజిత్ గారికి సాక్షాత్తు దైవాలుగా వీక్షిస్తున్న మీ అందరికీ అంటే మనందరూ రామ్తా విజ్ఞానం 108 రోజుల ప్రయాణంలో అంటే ఒక కుటుంబంగా వెళ్తున్నాం కాబట్టి మీరందరికీ కూడా అనంత కోటి దివ్య ప్రణామములు నేను తెలియచెప్పుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు నేను చేసుకున్న పుట్టినరోజులు ఒక ఎత్తు అయితే ఆత్మతత్వంతో ఈ సంవత్సరం చేసుకున్న పుట్టినరోజు మహోన్నతమైన పుట్టినరోజు అండి నిజంగా. ఎందుకంటే నాతో పాటు యావత్ విశ్వము పుట్టినరోజు చేసుకుంటుంది. ఆ ఒక్క నిగూఢ సత్యాన్ని నేను ఈ రోజు అనుభూతి పొందాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ గురువులకి, పరమ గురువులకి, సూక్ష్మ గురువులకి, రామ్తా గారికి, నా తండ్రి అయిన రామ్తా గారికి అందరికీ అనంత కోటి దివ్య ప్రణామములు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అల్లాబక్షు సార్. జస్ట్ 1 సెకండ్ మాట్లాడు. ఓకే మేడం, చాలా బాగా చెప్పారు. దీంట్లో ఉన్నటువంటి అద్భుతమైన పాయింట్ ఏంటంటే 1 in all.
ఈ రోజు కేవలం మీ జన్మదినం మాత్రమే కాదు, మీతో పాటు జన్మ తీసుకున్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి సమస్త ఆత్మల యొక్క పుట్టినరోజు ఈ రోజు అని చెప్పడం అనేది అది 6వ చైతన్య స్థితికి ప్రతిబింబమేం. అది వనినాలనేటువంటి జ్ఞానాన్ని మీ సహజ అమాయకత్వంతో, మీలో సహజంగా ఉన్నటువంటి ప్రేమతత్వంతో మీరు చెప్పగలిగారు. మీరు మరింత ఇంకా రాంతా జ్ఞానంతో మిమ్మల్ని మీరు మీ ఆత్మ జ్ఞానంతో ఇంకా అభివృద్ధి చెందుకొని మీ ఆత్మ నుంచి అందుతున్నటువంటి సమస్త ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరించి ఇంకా భవిష్యత్తులో ఇలాంటి అత్యున్నతమైన సెషన్స్ అందరికీ పంచాలి మీ జ్ఞానాన్ని అని చెప్పి మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేస్తామా సార్? ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం అందరికి. ఎస్ మ్యామ్. ఎంతో చక్కగా మరి 108 రోజుల రాంతా విజ్ఞానాన్ని చక్కగా వింటూ వస్తున్నాం సార్. ఫ్రెండ్స్, 8వ చాప్టర్ సృష్టి పరిణామ క్రమాలు. సృష్టి ఎలా ఆవిర్భవించింది? నీటిలో ఆవిర్భవించింది. వాయువు అంతా కూడా కలిసి నీళ్ళలో రియాక్షన్ పొంది బ్యాక్టీరియాగా ఏర్పడింది అని చక్కగా అనసూయ మేడం గారు చెప్పారు. దారపోగుగా ఉన్న ప్రాథమిక సృష్టి పరిణామ క్రమాలు ఎవల్యూషన్ పొంది ఈ రోజు సాక్షాత్తుగా ఇలా నిలిచి ఉన్నామని చక్కగా వివరించారు. అనసూయ మేడం గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అల్లాబక్ష సార్కి, శ్రీదేవి మేడం గారికి, మరి రంజిత్ సార్కి అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ రేపు తిరిగి ఇదే సమయానికి నెక్స్ట్ చాప్టర్ తో ఇంకొక మంచి అద్భుతమైన మాస్టర్ తో మన ముందు ఉంటాం ఫ్రెండ్స్. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. 9:30కి మేడం, ఇప్పుడు 9:30కి ఇంకొక హాఫ్ అన్ అవర్ లో దీప్తి నాదెండ్ల మేడం గారి యొక్క అద్భుతమైన సెషన్. ఇప్పుడున్న వైరస్లు అంటే మన ఆలోచన విధానం మార్చుకుంటే వైరస్లు దరికి రాకుండా ఎలా ఉంటాయి అండ్ సుందరం స్పీక్స్ బుక్స్ పైన వివరణ. సో 9:30 to 10:30 ఉంటుంది. అందరు రావాలని కోరుకుంటున్నాము. అలానే అయితే అలానే సీత అయిన బుక్స్ కూడా మన టిఎంసి వాళ్ళు సేల్కి ఇచ్చారు. ఓకే మేడం. ఓవర్. ఏదా వాయిస్ వింటేనే సెషన్ కి ఒక కళ వస్తుంది సార్. అదే వాయిస్ అయినా కూడా కావచ్చు అని విన్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.